ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 15 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి నిర్పించుచూ వచ్చెను. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవుడవైన నీవు యాజకుడవే. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవుడవైన నీవు యాజకుడవే. వ్యాఖ్యానం: యోబు తన కుటుంబానికి తానే ప్రీస్ట్ అనగా యాజకుడై ఉన్నాడు. ఆయనే వారి ప్రీస్ట్ గాని వేరుగా ఎవడనూ లేడు. దహనబలి ఇచ్చింది తానే. ఎందుకనగా యోబు పుస్తకంలో మోషే ధర్మశాస్త్రం విషయం కానీ అహరోను లేవీయత్వం విషయమై కానీ ఏ వాక్కు లేనందున ఆ కాలానికి ముందుగానే యోబు జీవించెను అని నమ్ముతున్నాం. సబ్బాతు దినం ఆచరించినట్టు కూడా యోబు గ్రంథంలో లేదు. అవును, దానికి ముందుగానే జీవించినవాడు కనుక అది ఆయనను అన్వయించకపోయింది. ఆ సబ్బాతు దినము యూదులకే గుర్తుగా ఇవ్వబడింది. నాకును ఇశ్రాయేలీయులకును అది అనగా ఆ సబ్బాతు దినం ఎల్లప్పుడూ గురుతై ఉండును అని నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనం చెప్తోంది. ఇశ్రాయేలీయులు అనువారు స్థాపింపబడక మునిపే యోబు జీవించాడు కనుక ఆయనకు శనివారం లెక్కలేదు. క్రీస్తును నమ్మిన భక్తులు కూడా ఇశ్రాయేలీయులు కానందున ఈ సబ్బాతు దినం వారిది కాదు. పూనాలో ఉన్న వాయిస్ ఆఫ్ ప్రాఫెసీ వారికి చెప్పదగిన జవాబు ఇది. అంతేకాదు, క్రీస్తును నమ్మిన ప్రతివాడు ప్రీస్ట్ అనగా యాజకుడు అని తెలుసుకుంటారా? అవును, అది సత్యమే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం క్రీస్తు రక్తం చేత కడుగబడిన ప్రతి వ్యక్తి క్రీస్తు వలన తండ్రి అయిన దేవునికి యాజకుడయ్యాడు. మీరు క్రైస్తవుల యాజకత్వం చేపట్టి వేరొక మానవ ప్రీస్టు తత్వానికి లొంగకూడదు సుమి. యాజకుడవైన నీవు నిత్యము క్రీస్తు పేరట దేవునికి స్తుతియాగం అర్పించటం మరువద్దు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.